#ask Dr. Joners అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వల్లూర్ అశోక్ 9300. సార్, హౌ మెనీ డేస్ షుడ్ వన్ నాట్ హ్యావ్ సెక్స్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? ఒకవేళ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నట్లయితే మళ్ళీ ఎప్పుడు మీ పార్ట్నర్తో సెక్స్లో పాల్గొనొచ్చు అనే క్వశ్చన్ నాకు కామన్గా వస్తూనే ఉంటుంది. మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు స్కాల్ప్ వెనకాల భాగం నుంచి ఏవైతే గ్రాఫ్ట్స్ తీస్తామో వాటిని తల ముందు భాగంలో కానీ తల పైన కానీ ఇంప్లాంట్ చేస్తాం. ఆ ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్ వాటి ప్లేసెస్లో ఉండడానికి ప్రత్యేకించి మనం గమ్ కానీ లేదా సర్జికల్ గ్లూ కానీ లేదా కుట్లు కానీ ఏమి వేయం. అవి అలా స్కాల్ప్ మీద ఇంప్లాంట్ చేసిన సైట్లో ఉండడానికి మనకు హెల్ప్ చేసేది ఒకటే, అదేంటి అంటే ఫైబ్రిన్ క్లాట్. ఇది ఒక మైల్డ్ అదెసివ్ ఫోర్స్ని ఏర్పరుస్తుంది. కానీ ఒకవేళ బై ఎనీ రీజన్ మీకు స్కాల్ప్లో విపరీతమైన బ్లడ్ సప్లై ఒక్కసారిగా పెరిగిపోయింది అనుకోండి, అటువంటప్పుడు ఈ గ్రాఫ్ట్స్ అనేటువంటివి కొంచెం పైకి వచ్చే అవకాశం ఉంది, లేదా వాటి ప్లేసెస్లోంచి డిస్లాడ్జ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని ఇనీషియల్ 5 to 10 డేస్లో ఎటువంటి స్ట్రెనియస్ యాక్టివిటీస్ కానీ, విపరీతమైన రన్నింగ్ కానీ, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ కానీ, జంపింగ్ కానీ, తల కిందికి వంచి వెయిట్ లిఫ్టింగ్ ఏదైతే చేస్తారో లేదా సామాన్లు మోయడం కానీ, బరువులు మోయడం కానీ చేయొద్దు అని చెప్తూ ఉంటాను. సెక్స్లో పాల్గొనడం కూడా కొంచెం ఇటువంటి యాక్టివిటీనే కాబట్టి యాక్టివ్గా మీరు అట్లీస్ట్ ఒక 10 days 15 days వరకు కూడా సెక్స్లో పాల్గొనొద్దు అనే చెప్తాను. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కానీ ప్యాసివ్ సెక్స్ అంటే అది మాస్టర్బేషన్ కావచ్చు, లేదా మీ పార్ట్నర్తో మీరు ప్యాసివ్ సెక్స్ కావచ్చు. ఇది మాత్రము మీ హెడ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు యాక్టివ్ పొజిషన్లో కాకుండా మీరు ప్యాసివ్గా ఉండి 3వ రోజు నుంచి సెక్స్లో పాల్గొనొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ మీరే కనుక యాక్టివ్ రోల్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా స్కాల్ప్ ఏరియాలో ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి హెయిర్ గ్రాఫ్ట్స్ అనేటువంటివి డిస్లాడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఈ వీడియోని రివైండ్ చేసి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి విని అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకొని మీరు సెక్స్లో ఎప్పుడు పాల్గొనొచ్చో అనే పాయింట్ని ప్రాపర్గా నిర్ధారించుకోండి.